నమస్కారం. నేను చందు. సాయుధ దళాల్లో చేరతారా? డిగ్రీతో ఏసీపీ 506 ఖాళీలు. డిగ్రీతో ఉన్న మేటి ఉద్యోగాల్లో సీఏపీఎఫ్‌లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు మొదటి వరుసలో ఉంటాయి. వీటి భర్తీకి యూపీఎస్సీ ఏటా ప్రకటన విడుదల చేస్తుంది. పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఎంపికైన వారు ఐపీఎస్‌తో సమాన హోదా పొందొచ్చు. భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. ఇటీవలే ప్రకటన వెలువడింది. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర సాయుధ దళాల్లో అసిస్టెంట్ కమాండెంట్ అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీఎస్పీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీతో సమాన హోదా ఉద్యోగం. దేశ రక్షణ, భద్రతపై ఆసక్తి, యూనిఫామ్ ఉద్యోగాలపై ప్రత్యేక అభిమానం ఉన్నవారు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సీఏపీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్స్ ఏసీ పోస్టులకు ప్రయత్నించవచ్చు. ఎంపికైన వారు అంతర్గత భద్రత ప్రధాన లక్ష్యంగా సాయుధ బలగాలైన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీటీ, సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బిలో విధులు నిర్వహిస్తారు. వీరికి గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ హోదా దక్కుతుంది. 25 లోపు వయసున్న గ్రాడ్యుయేట్లంతా పోటీ పడవచ్చు. మహిళలకు కూడా అవకాశం ఉంది. పరీక్ష ఎట్లుంటుంది అంటే పరీక్షలో 2 పేపర్లు. పేపర్ 1కు 250 మార్క్స్, వ్యవధి 2 గంటలు. జనరల్ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్లో 125 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకు 3వ వంతు మార్కులు తగ్గిస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంది. పేపర్ 2 డిస్క్రిప్టివ్, దీనికి 200 మార్కులు, వ్యవధి 3 గంటలు. ఇందులో జనరల్ స్టడీస్, ఎస్ఏ, కాంప్రిహెన్షన్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్ 1లో అర్హత సాధిస్తేనే పేపర్ 2 మూల్యాంకనం చేస్తారు. పేపర్ 2లో కనీసం 25% అంటే 50 మార్క్స్ రావాలి. ఇలా అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం కొంతమందిని ఎంపిక చేసి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఫిజికల్ టెస్టులు పురుషులకు 165 సెంటీమీటర్స్ ఎత్తు, 50 కిలోగ్రామ్స్ బరువు, 50 కేజీల బరువు ఉండాలి. 81 సెంటీమీటర్స్ ఛాతీ విస్తీర్ణం ఉండాలి. ఊపిరి పీల్చిన తర్వాత 5 సెంటీమీటర్స్ పెరగాలి. మహిళలు 157 సెంటీమీటర్స్ ఎత్తు, 46 కేజీల బరువు తప్పనిసరి. 100 మీటర్ల దూరాన్ని పురుషులు 16, మహిళలు 18 సెకండ్లలో పూర్తి చేయాలి. అనంతరం 800 మీటర్ల దూరాన్ని పురుషులు 3 నిమిషాల 45 సెకండ్లలో, మహిళలు 4 నిమిషాల 45 సెకండ్లలో చేరుకోవాలి. లాంగ్ జంప్లో 3 ప్రయత్నాల్లో పురుషులు కనీసం ఒకసారి 3.5 మీటర్లు, మహిళలు 3 మీటర్స్ దూరం దుంకాలి. షార్ట్ పుట్లో 7.26 కిలోగ్రాముల గుండు దిమ్మను పురుషులు 4.5 మీటర్ల దూరానికి 3 ప్రయత్నాల్లో ఒక్కసారైనా విసరాలి. మహిళలకు దీన్ని మినహాయించారు. ఫిజికల్ టెస్టులో అర్హత పొందితే సరిపోతుంది. దీనికి మార్కులు లేవు. ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్టులో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ నెగ్గితే ముఖాముఖికి అంటే ఇంటర్వ్యూకి పిలుస్తారు. దీనికి 150 మార్క్స్ ఉంటాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, మెరిట్, రిజర్వేషన్లు అనుసరించి తుది నియామకాలు ఉంటాయి. మరి క్వశ్చన్ పేపర్ ఎట్లుంటుంది అంటే ప్రశ్నలు ఇలా. పేపర్ 1 6 అంశాల్లో అభ్యర్థి సమర్థతను పరీక్షిస్తారు. మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రశ్నలు వస్తాయి. జనరల్ సైన్స్లో దైనందిన జీవితంలో ముడిపడే ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఐటీ, బయోటెక్నాలజీ, పర్యావరణం అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. వర్తమాన సంఘటనల విభాగంలో, కరెంట్ అఫైర్స్ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న వివిధ అంశాలను చదువుకోవాలి. నాగరికత, కళలు, సాహిత్యం, క్రీడలు, పాలన విభాగాలు, వర్తకం, పరిశ్రమలు, ప్రపంచీకరణ మొదలైన వాటికి ప్రాధాన్యం. మరో విభాగం ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీలో దేశ రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, సామాజిక వ్యవస్థ, ప్రజా పరిపాలన, భారత ఆర్థిక పురోగతి, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా సమస్యలు, మానవ హక్కులు, వాటి సూచికలు మొదలైన వాటిపై ప్రశ్నలు వస్తాయి. భారతదేశ చరిత్ర విభాగం నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలతో ముడిపడే అంశాలను ప్రశ్నిస్తారు. అలాగే జాతీయవాదం, స్వాతంత్రోద్యమం సంఘటనలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. భూగోళ శాస్త్రంలో భౌతిక, సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించి జాతీయ, ప్రపంచ సంఘటనలకు ప్రాధాన్యం ఉంటుంది. పేపర్ 2 ఇందులో 2 విభాగాలు. పార్ట్ ఏలో వ్యాసాలపై ప్రశ్నలు వస్తాయి. వీటికి 80 మార్కులు. ఇంగ్లీష్ లేదా హిందీలో సమాధానం రాయాలి. ఇందులో భాగంగా ఆధునిక భారతదేశ చరిత్రలో స్వాతంత్రోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, భద్రత, మానవ హక్కులకు సంబంధించిన సంఘటనలు, అనలిటికల్ ఎబిలిటీ మొదలైన ప్రశ్నలు వస్తాయి. పార్ట్ బిలో అభ్యర్థి ఆంగ్ల నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇంగ్లీష్ స్కిల్స్ చెక్ చేస్తారు. కాంప్రిహెన్షన్, ప్రైజ్, లాంగ్వేజ్ స్కిల్స్ నుంచి 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి మొత్తం
ఇంగ్లీష్లోనే జవాబులు రాయాలి. కట్ ఆఫ్ అంచనా ఎంత ఉండొచ్చు అంటే గత ఫలితాల ప్రకారం పరీక్ష ఇంటర్వ్యూలలో 600కు 350 మార్కులు సాధించిన జనరల్ అభ్యర్థులు ఏదో ఒక విభాగంలో అవకాశాన్ని పొందగలిగారు. ఓబీసీలు 340, ఈడబ్ల్యూఎస్ 330, ఎస్సీ ఎస్టీలు అయితే 315 మార్కులు పొందితే కొలువు దక్కుతుంది. ప్రశ్నపత్రం కఠినత్వం టఫ్గా ఉంటుంది. పోస్టుల సంఖ్యను బట్టి సాధించాల్సిన మార్కుల్లో కొద్ది మార్పులు ఉంటాయి. మరి ప్రిపరేషన్ సంగతి ఏంటి అంటే సన్నద్ధత. సివిల్స్ కోసం సిద్ధమవుతున్న వారు ఈ పరీక్షను కొంచెం సులువుగానే ఎదుర్కోవచ్చు. తాజా పట్టభద్రులు, రీసెంట్ టైమ్స్లో డిగ్రీ అయిపోయిన వాళ్ళు ప్రణాళికతో సన్నద్ధమైతే తొలిసారి లేదా 2-3 ప్రయత్నాల్లోనే విజయాన్ని అందుకోవచ్చు. సిలబస్ వివరాలు గమనించాలి. ఆ అంశాలని బాగా చదవాలి. ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. అధ్యయనం వీటి నుంచే ప్రారంభించాలి. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్ అంశాలను ఎన్సీఆర్టీ పుస్తకాలతో పూర్తి చేసుకోవచ్చు. ఈ సబ్జెక్టుల్లో 8 నుంచి 12th క్లాసులలోని ముఖ్యాంశాలను బాగా చదవాలి. సిఏపిఎఫ్ ఏసీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని యూపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని శ్రద్ధగా పరిశీలించాలి. ఏ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, వాటి స్థాయి, అంశాల వారి పరీక్షల్లో దక్కుతున్న ప్రాధాన్యం, ఇవన్నీ గమనించి అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ను మలుచుకోవాలి. వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ విభాగంలో అధిక మార్కులకు ఏదైనా దినపత్రికను అనుసరించాలి. చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలు, నోట్స్ రాసుకోవాలి. గత ఏడాది ఆగస్టు నుంచి జరుగుతున్న ముఖ్య పరిణామాలపై దృష్టి సారించాలి. అవార్డులు, నియామకాలు, నివేదికలు, రచనలు, సంఘటనలు, వార్తల్లో వ్యక్తులు, భద్రతాపరమైన అంశాలను బాగా చదవాలి. జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రిహెన్షన్ పేపర్ పూర్తిగా డిస్క్రిప్టివ్, అందువల్ల రాయడాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే బాగా రాయడానికి సమకాలీన అంశాలపై పట్టు పెంచుకోవడం ముఖ్యం. ఈ విభాగంలోని పలు ప్రశ్నలు తాజా పరిణామాల ఆధారంగా వస్తున్నాయి. అందువల్ల దినపత్రికల్లో వచ్చిన నిపుణుల అభిప్రాయాలు, గుర్తింపు పొందిన సంస్థలు విడుదల చేసే నివేదికలు బాగా చదవాలి. సివిల్స్, ప్రిలిమ్స్, సిడిఎస్ఈ గత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అధ్యయనంలో ఉపయోగపడతాయి. పరీక్షకు ముందు కనీసం 10 మాక్ టెస్టులు రాయాలి. వాటి ఫలితాలను విశ్లేషించుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. పరుగు, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అర్హత పొందడానికి రోజు గంట సాధన చేస్తే సరిపోతుంది. విధులు ఇలా ఉంటాయి. డ్యూటీస్ సిఏపిఎఫ్కు ఎంపికైన వారికి ఆ విభాగానికి చెందిన కేంద్రాల్లో ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిని విధుల్లోకి తీసుకుంటారు. వీరు ముఖ్యంగా దేశ అంతర్గత భద్రతకు, ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన కార్యకలాపాల్లో భాగస్వాములు అవుతారు. ప్రమాదం ఉన్న చోట ప్రత్యక్షమవుతారు. అవసరమైన చోట ఎన్నికల విధులు నిర్వహిస్తారు. సరిహద్దుల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను భాగమవుతారు. వీరికి లెవెల్ 10 56,100 మూల వేతనం అందుతుంది. డిఏ, హెచ్ఆర్ఏ అలవెన్స్లతోటి మొదటి నెల నుంచే సుమారు 1,00,000కు పైగా జీతం పొందొచ్చు. నిర్ణీత వ్యవధుల్లో పదోన్నతులు కూడా ఉంటాయి. పనిచేస్తున్న విభాగానికి భవిష్యత్తులో ప్రధాన అధికారి కూడా కావచ్చు. ఇక ముఖ్య వివరాలు: ఖాళీలు బీఎస్ఎఫ్ 186, సిఆర్పిఎఫ్ 120, సిఐఎస్ఎఫ్ 100, ఐటీబీటీ 58, ఎస్ఎస్బి 42, మొత్తం 506 ఉద్యోగాలున్నాయి. క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. వయసు ఆగస్టు 1, 2024 నాటికి కనీసం 20, గరిష్టం 25 సంవత్సరాలు. ఆగస్టు 2, 1999, ఆగస్టు 1, 2004 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ల గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఆన్లైన్ దరఖాస్తుకు మే 14 సాయంత్రం 6 గంటల వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు మహిళలు, ఎస్సీ ఎస్టీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగిలిన వారికి 200. పరీక్ష తేదీ ఆగస్టు 4కు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి. వెబ్సైటు upsc.gov.in. డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోతే బీటెక్ ఏదో ఒకటి క్వాలిఫికేషన్ ఉండి యూనిఫామ్ జాబ్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇది మంచి విషయం కాబట్టి ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.